సార్ రామచంద్ర ఉడత రామచంద్ర. ఈ పొలం నాదేను, ప్రాజెక్ట్ కూడా మాలాంటినే ఇది ఇది మాలాంటినే పడ్డది, కాలువలనే పడ్డది. మాది కూడా పోయింది కెనాల్లో. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 0.8 ఉండే, బునాది పోసిండు, కట్ట స్టార్ట్ చేసిండు, అలుగు కట్టిండు. అంతలో ప్రభుత్వం కూలిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఈ చిన్న ప్రాజెక్టు కట్టి ఇంత దూరం నీళ్ళు ఎక్కడ పంపిస్తామని ఆయన 13.39 ఏమో చేసిండు. ఇప్పుడు అది ఒక ప్రాజెక్ట్, ఒక టీఎంసీ కూడా కాదు, ఇది 13.5 టీఎంసీలు. ఇట్లా కడితే చాలా దిక్కుల ఉపయోగపడుతుంది. కట్టి మళ్ళా కట్టబోతామా అని ఆయన ఏం చేసిండంటే పెద్దగా స్టార్ట్ చేసిండు. చేయంగా ఇంత దూరం వచ్చింది, కాలువలు స్టార్ట్ అయినాయి. 80% కెనాలి ప్రాజెక్ట్ అయింది. కెనాలి కూడా అయింది, అక్కడక్కడ కిరికిరీలు ఉన్న కాడ ఆగింది. దానివల్ల నీళ్ళు వాళ్ళ కేసీఆర్ చిన్న కిరికీల వల్ల. లేకపోతే అప్పుడే ఇడిచేటోడు, కొబ్బరికాయ కొట్టేవాడే. చేసిందంతా ఆయనే, కొబ్బరికాయ కొట్టలే ఒకటి. ఇప్పుడు ఏం చేసిండ్రే కన్నా రైతుల పైన సారి మొత్తం 8% ఎండిపోయినాయి. 20% కూడా 4 ఎకరాలు పెట్టినవానికి 30 ఎకరం మారలే పోయినసారి. రైతులంతా మొత్తుకురు. ఇప్పుడు కూడా గట్టినే అవుతుంది, ప్రభుత్వం కూలిపోతుంది, ఎమ్మెల్యే మీద దుమ్మెత్తి పోస్తారా అని ఏం చేసిందంటే ఊరికే రైతులందరూ కలెక్టర్ ఆఫీస్ కాడలు పెట్టి పోతే అప్పుడు ఒక రాత్రి 8:30కు వచ్చి పూల నీళ్ళు కొబ్బరికాయ కొట్టిండి, గేట్ ఇప్పిపోయిండు వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళ ప్రాజెక్టులతో. సరే, నువ్వు చెప్పిందంతా ఒక ఎత్తున్నది, మంచిగా ఉన్నది. మీరు రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇక పోయి కలెక్టరేట్ ముట్టాలి ఇవన్నీ చేస్తే వదిలిపెట్టినట్టు. సరే, ఇప్పుడు ఈ వదిలిపెట్టిన నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నా? ఈ నీళ్ళు కాళేశ్వరం నీళ్ళే. ప్రాజెక్ట్ కట్టాలి, కాళేశ్వరం నీళ్ళు ప్రాజెక్టులకు వస్తేనే బసాపురం ప్రాజెక్టు నుంచి కెనాల్లో పోతున్నాయి. మరి ఇది తట్టడి మట్టి కూడా ఏమో రాత్రిపూట వచ్చి కొబ్బరికాయ కొట్టి పూలు వెళ్తే నీళ్ళు అవే పోతున్నాయి. అవి చెరువులు నిలుతాయా? అది కేసీఆర్ పుణ్యమే అది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఇక్కడికి వచ్చే నీళ్ళు, ఇప్పుడు మన కాడ వాడుతున్న నీళ్ళన్నీ కూడా ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. కాదు సార్, అవన్నీ అది ఆ ఏడ తట్టడి మట్టి వేయాలి. వాళ్ళు కూలిపోయిన పిల్లర్లు చక్కగా వేయలే, కూలిపోయింది మొత్తమే కూలిపోయింది అన్నారు కదా. కూలిపోయిన పిల్లరే చక్కగా వేయలే. ఆ నీళ్ళు ఎక్కడి, వాళ్ళు ఏడుకెళ్ళి తెచ్చారు, కెనాలు ఎక్కడిది. ఈ నన్ను వచ్చిందా ఏ ఎమ్మెల్యే వచ్చిందా? మాకు అప్పటికే నీళ్ళు వచ్చినాయి కదా సార్ ఇళ్ళకు. అప్పటికే కేసీఆర్ గుట్ట ఓపెన్ చేసి దీంట్లో నీళ్ళు ఇడిచిపెట్టిండు. అప్పటికే 2 టీఎంసీలు 3 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పటికే అవే నీళ్ళు ఇల్లు పూలు చల్లిరు, పూలు కొనుక్కొచ్చి చల్లిరు అంతే. పూలు కూడా ఎవడో కొనుక్కొచ్చి ఇస్తే ప్రజలు ఏదైతే నీళ్ళు వస్తున్నాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు. మరి దీన్ని ఎందుకు ఇట్లా కాల రాసి ఏదో అబద్ధం చేసి దీనంతా ఏదో అభూత కల్పన లెక్క చూపెట్టాలని చూస్తారు? అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అబద్ధాల ప్రభుత్వం అది. ఇప్పుడు మాకు రైతులేగా, నేను కూడా రైతునేగా, నాకు 3 ఎకరాలు ఉంటే 1 ఎకరానికి పడ్డాయి. అది కూడా 30 సార్లు డేట్లు పెట్టి లాస్ట్కు మన ఆదివారం అని నిన్న వేసిండు. ఇప్పుడు రైతు బంధు నిజంగా ఎన్ని ఎకరాలు? 1.5 ఉంది. మా ఇద్దరు కలిపి చూపిస్తాడగా. నాకు ఎకరం పడ్డాయి, మాకు 3 ఎకరాలు ఉంది నా పేరు మీద. మా భార్య పేరు మీద ఎకరం 10 గుంటలు ఉంది. పల్లె 1 ఎకరం పడ్డది. అప్పుడు అట్లా కాదు, ఎకరానికే పడుతున్నాయా? ఎకరానికి ఇది మొత్తం వేస్తా అని చెప్పిండు కదా, నేను మొత్తం వేస్తున్నా అని చెప్పిండు. 5 ఎకరాలు ఉన్నా 1 ఎకరం, 1 ఎకరానికే. మా ఇద్దరు భార్య భర్తలకు ఉన్నా 1 ఎకరానికే వేసిండు. నాకు 3 ఎకరాలు ఉంది, ఇంటికి 1 ఎకరం ఉండాలి అంతే. కుటుంబానికి ఎకరం. అవి విడతలు పోయా అన్నాడు. లాస్ట్కి వస్తే ఇక 2వ విడత అంటాడు, 3వ విడత అంటాడు, ఎగనామాలు పెడతాడు. ఇప్పుడు ఈ ఎకరం తర్వాత మళ్ళీ వేసే అవకాశం లేదా? కష్టం. అంతేనా? అసలు నమ్మకమే లేదు. అసలు ఈ ఎకరానికే 30 సార్లు డేట్లు ఫిక్స్ చేసిండు. రాత్రి పడతాయి, పొద్దునే పడతాయి, ఈ వారం పడతాయి, ఆ వారం పడతాయి అని 3 నెలలకు ఎకరాని పడ్డాయి. ఇంకా ఎకరానికి వేసినాక ఇంకా మళ్ళీ ఇంకా సెకండ్ పెడతారు. ఫస్ట్ ఇస్తారాకే వేస్తే అన్నం తక్కువ ఉన్నప్పుడు సెకండ్ సార్ తెచ్చి పెడతారా మళ్ళీ? ఇంకా మాకైతే నమ్మకం లేదు సార్. నమ్మకం లేదు. ఈ ఎకరంతో అయిపోయినట్టే వాడతాడు దానికి. ఏం చెప్తావే మరి? ఇప్పుడు దీన్ని మొత్తం అటు రైతులను ఇబ్బంది పెట్టే విధంగా నడుస్తుంది ప్రభుత్వం. ఈ నీళ్ళు వచ్చినా కూడా ఈ నీళ్ళని కూడా వేరేదేదో చెప్తున్నారు. నీళ్ళు అంటే కేసీఆర్ కెనాల్ కట్టిండు, ప్రాజెక్టు కట్టిండు. ఈ రైతులు పోయి దారుణాలు రస్తాలు అవి ఇవి చేస్తేనే ఆ నీళ్ళు ఇడిచిరు. ఇది కొద్దిగా ఉపయోగపడుతుంది. అంటే ఈ పుణ్యం అంటే ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఏం ఉపయోగం లేదంటే మీరు ఏకీభవిస్తారా దీన్ని?
పోతే మా దగ్గర 100 రైతులు పోవచ్చు, కానీ 1000 మంది రైతులు కుటుంబాలు బతున్నాయి. పోతే పోయింది అనుకున్నాం మేము కూడా. ఎకరాకు కూడా నీళ్లు బారియలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఎక్కడి సార్ ఇవి నీళ్ళు ఎక్కడి? నువ్వు తట్టడి మట్టి అవుతా పోతుంది, నీళ్ళు ఎక్కడి? ఈ కాలువ ఎక్కడిది? మరి నీళ్ళు ఇడిచినావు సరే, ఆడ పొక్క తోడినావో బోర్ వేసినావో, నువ్వు కొబ్బరికాయ కొడుతున్నావు ఇట్లా కమ్మి ఉరికొస్తున్నాయో, కానీ మరి నీళ్ళు అక్కడి దాకా ఎక్కడ ఎట్లా పోతున్నాయి? ఇది నువ్వు చేసినావా? రోజు మీ పంటలు పండుతున్నాయి అంటే కారణం ఎవరు? కేసీఆర్. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధుకి ఎదురు చూడకపోయేది. ఫస్ట్ ఇత్తనాలు తెస్తాప్పుడే, లేకపోతే మందులు తెస్తాప్పుడా, లేకపోతే కలుపుకున్నాక. కానీ మేము అడగపోయేది, పడుతున్నాయి అంతే. ఇక అంటే టైం వచ్చిందంటే పడిపోయాయి. కరోనాలు కూడా 2 సార్లు కరోనాలు కూడా ఎవరు అడగ ముందుకు ఇండ్లలో వండుకుంటే కూడా టింగ్ టింగ్ అని పోయి మూతికి బట్టలు పట్టుకొని పోయి ఉడిపించుకొచ్చుకున్నాం పైసలు. అట్లా ఉంది పరిస్థితి. ఏం చెప్పాలనుకుంటున్నావు మరి? ప్రజలు ఎట్లా ఉన్నారు? కాంగ్రెస్ కొంతమంది నమ్మిర్రు ముసలోళ్ళు 2000కు 4000 ఇస్తా అంటే, రైతు బంధు కొంత రైతులు కొద్దిగా తక్కువ వాళ్ళు, సరే నాకంటే కొద్దిగా అవగాహన లేని వాళ్ళు 5000కు 7500 ఇస్తా ఉండము. అవన్నీ ఏమి లేదు. 3 పంటలు ఎగ్గొట్టిండు. ఈ పంటకు వేస్తున్నా అని 3 నెలల సంది నిన్న ఒక ఎకరానికి వేసిండు. దాంతో ఫుల్ స్టాప్ పెడతాడా? పెట్టినట్టే అంతే, అయిపోయినట్టేనా? అసలుకే 3 ఎగనామాలు పెట్టి 3వ ఎకరానికి ఒక వేసాను. నాకు 3 ఎకరాలు ఉంటే 1 ఎకరానికి వేసాను. ఇక సెకండ్ నేను చెప్తుగా ఇప్పుడు ఇస్తారాక వేస్తే ఫస్ట్ భగవంతుడికి తీసినప్పుడే పెట్టింది సరిపుచ్చుకున్నాం. మరి సెకండ్ దాంట్లో ఇంకేడికి వెళ్ళేస్తారు? ఇక రాదని అనుకుంటున్నాను సార్ అది.